మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. ఈరోజు బలపరిచే వాక్యము కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనము. నా దేవా నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేలా దూరముగా ఉన్నావు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన సిలువ వేయబడక మునిపి కీర్తనాకారుడు ఈ విషయాన్ని ప్రవచనపూర్వకముగా తెలియజేశాడు. తన ప్రియకుమారుడైన క్రీస్తును దేవుడు విడనాడుటను గురించి 22వ కీర్తన తెలుపుతుంది. ఈ లోకము ఆయన్ను తృణీకరించింది, బాషాను దేశపు వృషభములు ఆయన చుట్టుకున్నాయి, కుక్కలు ఆయనను చుట్టుముట్టాయి, దుర్మార్గుల గుంపు ఆయనను ఆవరించింది. అయితే ఇవేవి ఆయనను అంతగా బాధించలేదు. వాస్తవానికి క్రీస్తు వారి చేతిలో కాదు, కానీ దేవుని చేతిలోనే శ్రమనుందాడు. మన పాపాలను విస్మరిస్తూ క్రీస్తు దేవుని ప్రేమను ఈ లోకానికి తీసుకొని వచ్చాడు. అయితే ఆ ప్రేమను ఈ లోకము అర్థం చేసుకోలేకపోయింది. నిరపరాధియు నిష్కలంకుడును పాపరహితుడును పాపమును అమితముగా ద్వేషించువాడునైన ఆ ఆశీర్వాదకరమైన వ్యక్తి దేవునిచే విడవబడిన వాడుగా సిలువలో వేలాడుచున్నాడు. అది కూడా పాపపు మురికిలో మునుగుతున్న పాపిష్టి మానవుల అపహాస్యాల మధ్యన సృష్టిలో దేవుని మహిమకు సాక్ష్యం పలుకుతూ ప్రకాశమానంగా వెలిగే సూర్యుడు ఆ సమయంలో కాంతి విహీనముగా మారిపోయి అదృశ్యుడు కావటంలో ఆశ్చర్యం లేదు. తన సృష్టికర్త శ్రమలను చూడలేక కారుమబ్బుల మాటున కాంతి విహీనుడై రోధిస్తున్న సూర్యుడి రోదనను కూడా బహుశా దేవుడు ఆ సమయంలో పెడజెవిన పెట్టాడు కాబోలు. దేవునిచే విడవబట్ట అంటే అర్థమేంటి? దాని విషయమై మానవుడు ఏం చేయాలి? సిలువలో మానవుని భాగం ఎంత? సిలువలో మానవునికి ఉన్నది ఏదో కొంత భాగం కాదు, కానీ సిలువలో ఉన్నదంతా మానవుని భాగమే. సిలువలో ఉన్నవన్నీ పూర్తిగా మానవుని పాపాలే. అసలు మానవుని పాపాలే ఆ సిలువకు కారణం. దేవునిచే విడనాడబడిన ఆ వ్యక్తి దేవునితోటి ఆ ఎడబాటును భరించలేక బిగ్గరగా కేక వేస్తూ ఉన్నాడు. కానీ సృష్టిని స్తంభింపజేసిన ఆ గంభీరమైన కేక వెనుకనున్న తీవ్రమైన వేదనను గ్రహించి జాలిపడే వారెవరూ ఆ దరిదాపుల్లో లేరు. దూరాన నిలుచుని గుండెలు బాదుకుంటూ రోధిస్తున్న గలిలయ స్త్రీలు కూడా ఆ కేక వెనుకున్న లోతైన వేదనను అర్థం చేసుకోలేరు. ఒకవేళ అర్థం చేసుకున్నా ఏమి చేయలేని నిస్సహాయులు వాళ్ళు. సృష్టంతటిని కదిలించి వేసిన అంతటి గంభీరమైన గడియ మునుపెన్నడూ రాలేదు, ఇక ఎన్నడూ రాదు. ప్రకృతి శక్తులు నిశ్శబ్దము దాల్చిన ఆ గాఢాంధకారపు మధ్యాహ్నపు వేళ శ్రమల కొలిమిలో కాలుతున్న సమయములో కూడా క్రీస్తు పరిపూర్ణత ప్రకాశించటము లేదు. అవును, క్రీస్తు పరిపూర్ణత సిలువ యొద్ద ప్రకాశించింది. ఆ సమయంలో ఒకవేళ క్రీస్తుకు మనం ఏదైనా చెప్పాల్సి వస్తే మన పెదవులు ఆయనకి ఏం చెప్తుండేవి? ఆ సమయంలో మనకు బదులుగా మన స్థానంలో సిలువలో వేలాడుతున్న ఆ వ్యక్తికి మనము ఏ సందేశాన్ని పంపించగలం? ఆ సమయంలో సిలువ వైపు చూస్తున్న మనకు సిలువలో ఏం కనిపిస్తాయి? మన పాపాలే.
అవును, పూర్తిగా మన పాపాలే, మన వ్యర్థమైన తలంపులే, మన వ్యర్థమైన క్రియలే. అవే ఆ నీతిమంతుణ్ణి ఇనప మేకులతో సిలువకు బంధించి వేశాయి. అవే ఆయనను ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీశాయి. నా పాపాల కోసము నాకు బదులుగా దేవుని నీతియుక్తమైన తీర్పును భరిస్తూ నిష్కలంకుడు నిరపరాధి అయిన ఆ వ్యక్తి దీనుడుగాను దిక్కులేనివాడుగాను మానవ మాతృడు ఎవడు అర్థం చేసుకోలేని తీవ్రమైన వేదనను అనుభవిస్తూ శిలువపై వేలాడుచున్నాడు. ఆ శిలువలో నాకు విధేయత కూడా కనిపిస్తుంది. ఆ శిలువలో తన విధేయతను మనము చూడగలుగుతున్నాం. తన శ్రమల తీవ్రత శిఖరాగ్రానికి చేరుకున్నప్పటికీ, తన తండ్రి తనను విడనాడినప్పటికీ, తన తండ్రి చిత్తం పట్ల ఆయన ప్రదర్శించిన పరిపూర్ణ విధేయత సిలువలో మనకి కనిపిస్తుంది. ప్రియనేస్తమా, ఇప్పుడు మనకు అర్థమైందా ఆయన అలా సిలువలో ఎందుకు వేలాడాడో? మన పాపము, సమస్త మానవాళి పాపం మాత్రమే ఆయనను అంతటి తీవ్రమైన సిలువ శ్రమకు గురి చేసిందని ఇప్పుడైనా అర్థం చేసుకుంటారా? ఇప్పుడు చెప్పండి, ఆ సిలువలో మన భాగమెంత? సిలువలో ఉండేది పూర్తిగా మన భాగమే. సిలువలో మనందరికీ భాగం ఉంది. మన భాగాన్ని భరిస్తూ ఆ మధ్యాహ్నపు కారు చీకట్ల మధ్యన ఆయన ప్రదర్శించిన ప్రేమ ఎంత గొప్పది! దాని విలువ ఎవరు కట్టగలుగుతారు? ప్రియమైన దేవుని యొక్క ప్రజలారా, మన ప్రభు యొక్క ప్రేమ, ఆయన గొప్పతనాన్ని, ఆ శిలువ కార్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మన జీవితాల్లో ఆయన పట్ల అంకిత భావం కలిగి, విధేయత కలిగి, యోగ్యముగా ఆయన కొరకు జీవిద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, మంచి తండ్రి, నీకు స్తోత్రములు. నీ ప్రియకుమారుడు సిలువలో పలికిన ఆ మాటలు జ్ఞాపకం చేసుకోవటానికి మాకిచ్చిన ధన్యతను బట్టి స్తోత్రం తెలియజేస్తూ ఉన్నాం. తండ్రి, మమ్ములను శిక్షించలేదు, కానీ ఏ పాపం చెయ్యని నీ ప్రియకుమారుని సిలువకు అప్పగించిన నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రం తెలియజేస్తూ ఉన్నాం. నీ ప్రియకుమారుని యొక్క సిలువ త్యాగము ద్వారా మమ్మలను విడిపించిన విధానం బట్టి, రక్షించిన విధానం బట్టి నీ స్తోత్రం తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా ఎవరైతే సిలువ యొద్దకు రాలేకపోయారో వారు ఈరోజే నీ యొద్దకు వచ్చి నీ యందు విశ్వాసం ఉంచి నీ నామంలో రక్షణ పొందుకోవటానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వాక్యం వింటున్న వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ఈ లోకంలో నీ సాక్షి బిడ్డలుగా యోగ్యంగా బ్రతకటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.